అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచెర్రి. ఇంతకుముందు పెట్టిన వ్లాగ్లో అయితే చెప్పాను కదా, చికెన్ కుర్మా అండ్ అలానే బగారా రైస్ వీడియోస్ పెడతానని వ్లాగ్. సో ఇదే, నేనైతే అంత ప్రొఫెషనల్గా ఏం పెట్టట్లేదు. నార్మల్గా నేను ఇంట్లో కుక్ చేసుకునేటప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది చెప్పి వీడియో అయితే పెడుతున్నాను. సో అంత ప్రొఫెషనల్గా ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్గానే ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి. బగారా రైస్ చేసుకోవడానికి పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను. సో కొంచెం గిన్నె మందంగా ఉంటే మనకి రైస్, బిర్యానీస్ అలాంటివి కుక్ చేసుకునేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. అడుగు అంటుకుంటే స్మెల్ అంతా ఫ్లేవర్ మాడు వాసన వచ్చి బాగోదు. ఫ్లేవర్ అదే ఉంటుంది ఎంత బాగా వండినా మనం. సో గిన్నె కడిగి పెట్టాను కదా, కొంచెం వాటర్ ఇంకిపోయేదాకా ఉంచుదామని అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టాను. సో తర్వాత అయితే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీస్ ఏం మెన్షన్ చేయట్లేదండి, నేను నార్మల్గా చేసేదే చూపిస్తున్నాను. ఆయిల్ వచ్చేసి 4 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాస్, షాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ అనాస్, మరాఠీ మొగ్గ అండ్ అలానే జాజికాయ ఉంటుంది కదా, నేనైతే దాన్ని దంచుకొని ఇలా ముక్కల్లా తీసుకున్నాను. ఇంకోటి యాలక్కాయ ఒకటి అండ్ అలానే కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. యాలక్కాయ వచ్చేసి నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను వీడియోలో, సో తర్వాత యాడ్ చేశాను. ఓకే, ఇట్లా బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకొని ఈ ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా మాడిపోకుండా చేసుకోవాలి. నెక్స్ట్ ఆ బిర్యానీ మసాలాలు వేగిపోయిన తర్వాత పెద్ద సైజ్ది ఒక ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి పెద్దవి అండ్ ఒక టమాటోని కట్ చేసుకొని సన్నగా అవి కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పుదీనా అయితే తీసుకొని అది కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మసాలాలో. అయితే పుదీనా కూడా మసాలాలో మగ్గిపోయిన తర్వాత అయితే వాటర్ పోసేసుకోవాలి. అసలు నేనైతే క్వాంటిటీ చెప్పట్లేదు అన్నాను కదా, మీరు తీసుకున్న రైస్కి 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. అంటే ఇది పులావ్లా చేస్తున్నాం కాబట్టి మరి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే కొంచెం మెత్తగా అవి బాగోదు. కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. 2 గ్లాసెస్ బియ్యం అయితే 1.5 కింద 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కావాలంటే పైన 1/4 గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి. వాటర్ వేసేసిన తర్వాత ఉప్పు వేసుకొని ఇలాగ గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఈ ఎసట్లో అయితే ఉప్పు, గరం మసాలా వేసి ఈ ఎసరుని అయితే బాగా మరిగించుకోవాలి కలిపేసుకొని. ఉప్పు కొంచెం టేస్ట్ చేసుకోండి, మనం కర్రీ కూడా చేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగానే ఉండేలా చూసుకోండి. చూసారా, ఎసరు ఇలా మరిగిపోయింది కదా, మూత పెట్టుకొని ఎసరు మరిగిపోయిన తర్వాత ఇందులో అయితే మనం అయితే కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఎసట్లోకి బియ్యం యాడ్ చేసేసిన తర్వాత అయితే లాస్ట్లో ఫైనల్గా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే పైనుంచి జల్లేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించేసుకోవాలి. బగారా రైస్ అంతేనండి. మగ్గిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ అయితే చికెన్ కుర్మా చేయడానికి పక్కన స్టవ్ అంటించుకొని మళ్ళీ ఇంకో గిన్నె అయితే పెట్టుకోవాలి. సో కర్రీ చేసుకోవడానికి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాను. 4 గరిటెల ఆయిల్ దాకా వేసాను. గరిటెలు అంటే ఆయిల్ వేసుకునే గరిటె ఉంటుంది కదా అది. సో కర్రీకి కావాల్సినవి అయితే పెద్దవైతే 2, చిన్నవైతే 3 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. నేను తీసుకునే చికెన్కి అవైతే ఆయిల్లో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు మనం ఈలోపు పేస్ట్ చేసుకోవాలి కాబట్టి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే కొన్ని కాజు అండ్ అలానే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ గసగసాలు, పెరుగు వచ్చేసి ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకొని మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా అయితే మెత్తగా ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లే కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది, గ్రేవీ కూడా వస్తుంది. కర్రీ ఎక్కువ గ్రేవీగా కావాలి అనుకున్నప్పుడు అయితే కుర్మా చేసుకోవాలన్నప్పుడు ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే స్లోగా మగ్గుతున్నాయి. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి కర్రీకి సరిపోయేంత. నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో చికెన్లో ఏమేమి వేసానంటే మంచిగా వాష్ చేసేసి కారం, ఉప్పు, నిమ్మరసం అండ్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అందుకని అది కొంచెం ఆల్రెడీ సాల్ట్ అందులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కర్రీలో కొంచెం సాల్ట్ అండ్ అలానే పసుపు వేసి ఉల్లిపాయలను అయితే మగ్గించేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం వేసాను కదా చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు, మళ్ళీ ఇందులో కూడా గ్రేవీలో
కొంచెం అయితే వేస్తున్నాను, వేసి మళ్ళీ మగ్గించుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కాజు, పెరుగు, గసగసాలు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఈ మసాలాలోకి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే మిక్సీ జార్లో కొద్దిగా అంటే కొంచెం వాటర్ వేసుకొని ఆ మిగిలిన మసాలాని కూడా వేసేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి మసాలా అంతా దగ్గర పడి ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల గ్రేవీ కూడా ఉంటుంది. చపాతీస్లోకి అండ్ అలానే పరోటాస్లోకి కూడా బాగుంటుంది. ఎవరైనా వాటర్ లాస్ట్లో వేస్తారు కదా, ఫస్ట్ వేసాను ఏంటి అనుకోవద్దు. ఆ వాటర్ అసలు ఏమి ఉండదు చికెన్లో, ఇంకా వాటర్ ఏమి వేయము. ఇప్పుడు ఇట్లా వేసిన వాటర్ కూడా మనకి దగ్గరికి అయిన తర్వాత మనం చికెన్ వేస్తాం, మ్యారినేట్ చేసిన చికెన్. సో అందుకని ఈ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉన్న త్వరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని అయితే ఆయిల్ అంతా ఇలా పైకి తేలి దగ్గరికి అయిపోయేలాగా అయితే మగ్గించుకోండి. సో అలా మగ్గిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఇట్లాగా కర్రీలోకి అయితే వేసేసుకోండి. నేను ఈ లెగ్ పీస్ వచ్చేసి ఫ్రై చేద్దామని అయితే పక్కన పెడుతున్నాను. ముక్కలు వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలిపేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలానే మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి అయితే వాటర్ వచ్చింది కదా. సో ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. కారం ఇందాక మ్యారినేషన్లో కొంచెమే వేసాను కాబట్టి నాన్ వెజ్ కర్రీకి ఆ కారం సరిపోదు కాబట్టి కారం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇంకో పక్కన అయితే లెగ్ పీస్ కూడా ఫ్రై చేస్తున్నాను. జస్ట్ ఇది ఊరికనే చూపిస్తున్నాను, ఇందులో ఏం కలపలేదు. అలా మ్యారినేట్ చేసిన పీస్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసేస్తున్నాను. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, అంత వేసుకోవాలని ఏం లేదు. మ్యారినేషన్లో ఎంత కలుపుతున్నారో దాన్ని బట్టి ఇంకెంత పడుతుంది అనేది రుచిని బట్టి వేసుకోండి. కారం వేసిన తర్వాత అయితే కలిపేసుకొని కర్రీ కొంచెం దగ్గర పడినప్పుడు ఇలా కొత్తిమీర అయితే కట్ చేసుకున్నది వేసేసుకోవాలి. అండ్ అలానే చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలి. నేనైతే బయట నుంచి తెచ్చిన ప్యాకెటే వేస్తున్నాను, ఇంట్లో ఏం చేసింది లేదు. సో బయట నుంచి తెచ్చిన మసాలా అయినా ఇంట్లో మీరు చేసుకున్నదన్నా పర్లేదు. కొత్తిమీర వేసుకున్న తర్వాత మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అనేది దానంతా అదే చక్కగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది. సో కర్రీ అనేది ఇలాగ మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. కూర అనేది మీకు ఎంత గ్రేవీ కావాలి, ఎంత దగ్గరికి కావాలి అనేది అయితే మీ ఇష్టం. నాకైతే కొంచెం ఇలా గ్రేవీగానే కావాలి కాబట్టి, కుర్మా అంటేనే గ్రేవీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో కర్రీ అయితే అయిపోయింది కదా, బగారా రైస్ కూడా అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని అయితే దించేసాను. అండ్ దీన్ని బగారా రైస్ అనాలో, పలావ్ అనాలో, ఏమనాలో, ఇదివరకు అయితే మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఇదే చేసేవారు. ఇప్పటిలాగా చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ అప్పుడు తెలియదు మాకు. సో ఇదే చేసి పలావ్, చికెన్ కర్రీ అని చెప్పేవాళ్ళం, ఏదైనా ఫంక్షన్ అయినా, బర్త్డే అయినా, ఏదైనా. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.